హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్న ఈ కేకు బనానా, వీట్ ఫ్లోర్, జాగరీ ఈ మూడు యూజ్ చేసి నేను చేసిన కేక్ అండి. చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలు కేక్ కావాలి అని అడిగినప్పుడు మనం మైదా పిండితో చేయకుండా ఇట్లా గోధుమ పిండితో బనానా వేసి చక్కగా బెల్లం తురుము వేసి చక్కగా పాలు, కర్డ్ ఇవన్నీ వేసి చేసిస్తే చాలా హెల్దీ అండి. అంతేకాదు మనకి టెన్షన్ కూడా ఉండదు. బయట కేక్స్ అవి కొని పెట్టడం కన్నా ఇంట్లో చేసి పెడితే ఈజీగా చక్కగా అయిపోతుంది. వాళ్ళు కూడా తింటారు హ్యాపీగా, మనకి టెన్షన్ ఉండదు. సో నేను ఇక్కడ ప్రాసెస్లో ఒక 2 బనానా తీసుకున్నాను. బనానా అలాగే కొంచెం 1 కప్పు మిల్క్, అలాగే వెనిలా ఎసెన్స్, బెల్లం తురుము ఇవన్నీ మిక్సీ పెట్టేశానండి. చక్కగా మిక్సీ పెట్టేసిన తర్వాత దాంట్లోకి వీట్ ఫ్లోర్ అనేది వేసుకున్నాను. వీట్ ఫ్లోర్ వేసి అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి బ్యాటర్ని దాన్ని ప్రిపేర్ చేసేలోగా నేను ఇది తీసుకున్నాను కుక్కర్, అందులో సాల్ట్ వేసి ప్రీహీట్ చేయాలంటే అది కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బెటర్. మరీ ఎక్కువసేపు హీట్ అవ్వకుండా ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఇంతలోకి ఈ బ్యాటర్ని కలిపి పెట్టేసుకున్నాం కదా, దాన్ని చక్కగా ఒక కేక్ టిన్లోకి కానీ మన దగ్గర ఉన్న దలసరిగా ఉన్న బౌల్లోకి కానీ అడుగున చక్కగా మనం నెయ్యి కానీ లేదా బటర్ లేదా ఆయిల్ని వేసి అప్లై చేసేసి, మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండిని చల్లి దాన్ని అటు ఇటు ఇలా ఊపి దాన్ని కింద పడేస్తే చక్కగా అది బేకింగ్ పేపర్ లాగా అంటుకొని ఉంటుంది. చక్కగా దాని మీద ఈ బ్యాటర్ని వేసేయండి. సో వేసేసి చక్కగా పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ ఉంచేస్తే కేక్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఒక 30 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే, మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే చక్కగా వస్తుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటే అదే అయిపోతుంది. కేక్ చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్ వేసేసాను. అందులో ప్రిపేర్ చేసిన బ్యాటర్ అనేది వేసాను. కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇట్లా చేసి పెట్టినా, లేదంటే ఏదైనా బర్త్డేకి కూడా మనం ఇలా చేసి పెట్టచ్చు. చాలా బాగుందండి కేక్ అయితే. టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది కేక్. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రేపట్లో అందరికీ ఇంట్లోనే చేసుకోవడం అలవాటు అయింది కదా. బయట నుంచి తెచ్చి పిల్లల హెల్త్ ఖరాబ్ చేయడం కన్నా ఇట్లా ఇంట్లో చేసి పెడితే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం చేసేటప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా స్క్రీన్ టైం అది తగ్గించిన వాళ్ళం అవుతాము. ప్లస్ వాళ్ళకు కూడా వర్క్ చేయడం. ఈ వీడియో ఇక్కడ నేను చూపిస్తున్న ఉసిరికాయలు నా వంటగదిలో నుంచి కనిపిస్తాయి. మా వంటగదికి దగ్గరలో ఉన్న చెట్టు ఇది. మీన్వైల్ నేను అది చూపిస్తున్నాను. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి అసలు. ఇవి ఇప్పుడైతే చాలా పెద్దవి అయిపోయాయి. మనకి ఉసిరికాయలు ఏంటంటే సి విటమిన్ ఉంటుంది కాబట్టి చక్కగా కోసుకొని తినొచ్చు. నాకు మార్నింగ్ లెగ్గానే ప్రతిరోజు అలా చూడగానే ఫ్రెష్గా చక్కగా గ్రీనరీగా కనిపిస్తుంది నా విండోలో నుంచి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గాడ్స్ క్రియేషన్ ఈజ్ ద బెస్ట్ క్రియేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.